అయితే నేను 2 సంవత్సరాల క్రితం నేను చాలా బాధతో ఉన్నాను. ఫస్ట్ పెద్ద పిల్లకి పెళ్లి చేశాను, బాయికీలు అయినాయి. ఇక తర్వాత చిన్నపిల్ల ఉంది. తండ్రి నేను యేసయ్యా నాకు ఈ బాయికీలు ఎట్ట తీరుతాయా, నాకు మళ్ళీ చిన్నపిల్ల ఉంది, మళ్ళీ నాకు ఎవరు లేరు కదా ఇచ్చేవాళ్ళు, నువ్వేనయ్యా. నేను చాలా ఏడుతా బాధగా ఉండా. అయితే ఒకరోజు నేను నిద్ర పట్టక చాలా మారుతూ ఉండా. 10:30 అప్పుడు ఇసాకయ్య గారు వాక్యం విన్నా. ఇసాకయ్య గారు వాక్యం విన్న తర్వాత ఇసాకయ్య గారు ఏం చెప్పిండంటే, అమ్మా నువ్వు ఏడవగాకు, ఫస్ట్ పిల్లకి పెళ్లి చేశాను అనుకున్నావా, రెండో పిల్లకి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నావా, ఈ బాయికి ఎట్ట తీరుద్ది అనుకుంటున్నావా అని చెప్పిండు ఇసాకయ్య గారు. ఇంకెక్కడి నుంచి నీ బాయికిలు తీరిపోవును గాక, నీ కన్నీళ్ళు ముత్యాలుగా మారును గాక అన్నాడు. అప్పుడు నేను అనుకున్నా, ఏంది యేసయ్యా దేవుడు నాతో మాట్లాడుతుండ, ఏంది నా బాయికిలు ఎట్ట తీరుతాయా అని చెప్పి నేను ఆలోచించుకుంటున్నా. అయిన తర్వాత 10 రోజులకే నాకు డాక్రా గుహ ద్వారా వచ్చి నా బాయికీలు మొత్తం తీరినాయి.